రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ సీఎల్పీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. వాయిదా తీర్మానాలు పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ సీఎల్పీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. వాయిదా తీర్మానాలు పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య చిట్చాట్ వార్ హీట్ పుట్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ భారీ స్కామ్ కు తెరలేపిందన్నారు కేటీఆర్. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్దమవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో టీడీఆర్ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 400 ఎకరాల భూమిని టీడీఆర్ ద్వారా సేకరించామని, అయితే రేవంత్ కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ నలుగురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్ లో టీడీఆర్ మొత్తం షేర్లను కొంతమంది రేవంత్ అనుచరులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే 1,00,000 చదరపు అడుగులు కొనుగోలు చేశారని అన్నారు. భవిష్యత్తులో ఎఫ్ఎస్ఐ నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడతారని తెలిపారు. ఇక అప్పుడు టీడీఆర్లను అడ్డుగోలు ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. టీడీఆర్ పై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఫార్ములా ఈ రేస్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా 16న బడ్జెట్ పెట్టి 17న ఈ ఫార్ములా రేస్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని అన్నారు. ఇది ముమ్మాటికి లొట్టపీసు కేసు అని ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అదేదో మాట్లాడతాడు, క్రిమినల్ కు కేసులంటే భయం ఉండదని అన్నారు. ఇక భయపడేవాడు నేరాలు చేయడని, చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అని అన్నారు. చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అని అన్నారు. 10 ఏళ్ల పాలనలో తండ్రి కొడుకులు చేసింది అప్పులు తప్పులు తప్ప ఏమీ లేదని అన్నారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చేంత అర్హతే లేదని అన్నారు. కేటీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదని సెటైర్లు వేశారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 దక్కనున్నాయి. తమకు వచ్చే 4లో ఒక సీటును పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి హస్తం పార్టీ కేటాయించింది. తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చి ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం. ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది. వాళ్ళు మేము ప్రమాణ స్వీకారం చేసాం. హైకమాండ్ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్లీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం. మరి ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్లీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. తెలంగాణ ప్రభుత్వం చేసే అంశాలను, ప్రజల సమస్యలను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన ఇన్ని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చెప్పగలం, తెలంగాణ ఎన్ని ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడిందో, తెలంగాణ సమాజం ఏం కోరుకుందో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలో రాబోతుందో, ఇక్కడున్న అధికారాన్ని కూడా ప్రజల కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తను పిసిసి ప్రెసిడెంట్ గా నా ప్రస్థానం అంటే మండల పార్టీ అధ్యక్షుడు ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టేందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందు ఉంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్ర స్థాయిలో పోయేటట్టు నేను చూస్తా. నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మధుయాష్కన్నకు, తర్వాత మేడం విజయశాంతి గారికి, అదేవిధంగా దయాకర్ అన్నకు మేమందరం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి ముందు పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతుగా నేను సహాయం చేస్తాను. వెల్కమ్ బ్యాక్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఇప్పటికే ఒకరి మృతదేహం వెలికితీశారు. మిగిలిన 7 కోసం గాలింపు చేపట్టారు. వెలికితీసిన మృతదేహం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. గురుప్రీత్ మృతి పట్ల సీఎం రేవంత్ ఉత్తమ్ సంతాపం తెలిపారు. మరోవైపు మిగిలిన 7 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎండ్ పాయింట్ డేంజర్ జోన్లో మరో స్పాట్ గుర్తించింది రెస్క్యూ టీం. దీంతో మినీ జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఇప్పటికే ఒకరి మృతదేహం వెలికితీశారు. మిగిలిన 7 కోసం గాలింపు చేపట్టారు. వెలికితీసిన మృతదేహం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. గురుప్రీత్ మృతి పట్ల సీఎం రేవంత్ ఉత్తమ్ సంతాపం తెలిపారు. మరోవైపు మిగిలిన 7 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎండ్ పాయింట్ డేంజర్ జోన్లో మరో స్పాట్ గుర్తించింది రెస్క్యూ టీం. దీంతో మినీ జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఆర్థిక ఇబ్బందులే కారణమా లేక ఇతరితర కారణాలు ఏమన్నా ఉన్నాయా? మిగిలిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? హబ్సీగూడలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఏకంగా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం సరిగా కలకలం సృష్టించింది. హబ్సీగూడలో చంద్రశేఖర్ రెడ్డి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గత కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాడు. అలాగే కవిత, ఆయన యొక్క భార్య కవిత హౌస్ వైఫ్ గా ఉంటుంది. వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో శ్రీధర్ రెడ్డి కూతురు 13 సంవత్సరాలు ఉంటాయి. అలాగే విశ్వాస్ రెడ్డికి 10 ఏళ్లు ఉంటాయి. తను 5th క్లాస్ చదువుతున్నాడు. పాప 9th క్లాస్ చదువుతోంది. ఇది నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఊహించని విధంగా, అంటే పోలీసులు అందించినటువంటి సమాచారాన్ని బట్టి మొదట పిల్లలిద్దరిని హత్య చేసి వాళ్ళు ఊపిరాడకుండా చేసిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లకు, వేరువేరు గదుల్లో ఉన్నటువంటి ఫ్యాన్లకు ఉడి వేసుకొని చనిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహాలను అక్కడి నుంచి హాస్పిటల్ తరలించినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే వీళ్ళు చనిపోవడానికి సంబంధించి ఏదన్నా కుటుంబ ఆర్థిక ఇబ్బందులే కారణమా, లేకపోతే వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు చనిపోయారు అనేది ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తు అనంతరం తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం అంటే పెద్ద షాకింగ్ అని చెప్పాలి. వేళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే చంద్రశేఖర్ రెడ్డి దాన్ని కుటుంబంతో డిస్కస్ చేయలేకపోయారు. డిస్కస్ చేసిన తర్వాత అంత పరిష్కారం కానటువంటి సమస్యలు ఏముండి వీళ్ళ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకుంటున్నారు, హాస్పిటల్ కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం కుటుంబంలో అందరూ శోకంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉంది.
ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తులందరూ అంటే వీళ్ళు కూడా తల్లిదండ్రులు చంద్రశేఖర్ రెడ్డి పెద్ద అంటే వయసు ఉన్నటువంటి వ్యక్తి కాదు, అలాగే కవిత కూడా కాదు. వీళ్ళు జస్ట్ ఒక 40 years, అలాగే కవితకు 35 years ఉంటాయి. చిన్నపిల్లలు ఇద్దరు కూడా శ్రీధర్ రెడ్డికి కేవలం 15 సంవత్సరాలు ఉన్నాయి, అలాగే కుమారుడికి 10 ఏళ్ళు ఉంటాయి. సో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు అంటే చేతికి అంది వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఉసురు తీయడం, వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉసురు తీసుకోవడం అనేది ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. వీళ్ళందరూ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించేలా చేస్తుంది. ఏదేమైనప్పటికీ అచ్చిగుడ్లో చోటు చేసుకున్నటువంటి యొక్క ఘటన పట్ల ప్రతి ఒక్కళ్ళు సరిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపున నలుగురు యొక్క మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు నిన్న చివరి రోజు కావడంతో కూటమికి చెందిన మిగిలిన 4 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థులు బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిల్ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కూటమి 5 సీట్లలో జనసేన, భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వెళ్ళాక 3 సీట్లలో 3 సీట్లు కూడా 2 బీసీకి, 1 ఎస్సీ మహిళకి కేటాయించడం, 100% బలహీన వర్గాలకి ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ విధానం. తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా అవకాశాలు కల్పిస్తారనేటువంటి దానికి మా 3 ఎంపికే బీటీ నాయుడు గారు రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి గ్రీష్మ గారు, నేను కోస్తా నుంచి ఎంపిక కావడం, అదేవిధంగా బలహీన వర్గాలకి 100% సీట్లలో 3 కూడా అవకాశం కల్పించడం చంద్రబాబు నాయుడు గారు, నాలా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో బలహీన వర్గాలందరిలో కూడా ఒక సంతోషం వ్యక్తపరుస్తారు. ఈరోజు శాసనమండలి సభ్యులుగా ఆనాడే చెప్పారు, ఇండైరెక్ట్గా చట్టసభల్లోకి బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తామని. ఇది ప్రారంభం మాత్రం, భవిష్యత్తులో కూడా మరికొంతమందికి చట్టసభల్లో అవకాశం కల్పిస్తారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన వర్గాల పక్షపాతి అనడానికి నిదర్శనం. ఉండే 3 సీట్లు కూడా 100% బడుగులకే ఇచ్చేసింది. ఒక ఎస్సీ, 2 బీసీ. ఎస్సీ ఎస్టీ మైనారిటీలని బడుగులు అంటాం. మరి తెలుగుదేశం పార్టీ బడుగుల పక్షాన ఉంది అనడానికి నిదర్శనం ఈ రకంగా 3 సీట్లు కూడా 100% మావే. మరి ఇలాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి బడుగుల భగవంతుడైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వారసుడైనటువంటి నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ బడుగు బలిగిన వర్గాలకు ఒకటే సందేశం తెలియజేస్తున్నాను. ఈ పార్టీలో పనిచేయండి. ఇక్కడ పైసలు అవసరం లేదు, గాడ్ ఫాదర్ అవసరం లేదు. నా మాదిరి కర్నూలు ఎంపీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం వచ్చింది, రాజ్యసభ ఒకసారి, చైర్మన్ ఒకసారి, సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్గా నాకు పార్టీ అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇక్కడ పని చేస్తే పదవులు ఖచ్చితంగా వస్తాయి. బడుగు బలిగిన వర్గాల పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలని, సీఎం గారు అడిగినటువంటి అంశాలని, అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశాలని కేంద్రం ఎల్లవేళలా అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు. కేంద్రం ఇంకా కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 శాసనసభ్యులు ఉన్నారు, నేను ఒక కౌన్సిల్ సభ్యులుగా వచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలా కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఇంకా అత్యధికమైనటువంటి నిధుల్ని సమీకరించడంలో సీఎం గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.